సింగరేణిలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందని బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రమేష్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీ కమ్యూనిటీ హాల్లో అసోసియేషన్ నాయకుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా బీసీ ఉద్యోగుల సంఖ్యను సక్రమంగా సమీక్షించడంతో పాటు మైన్లు, విభాగాలు, హోదాల వారీగా ఉద్యోగుల వివరాలను సేకరించవలసిన అవసరం ఉందన్నారు. అప్పుడే బీసీ ఉద్యోగులకు దక్కాల్సిన ప్రమోషన్లు, ఇతర అవకాశాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవచ్చని సూచించారు. కార్పొరేట్ ఏరియాలో నిర్మించిన బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయ భవనాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు మన సభా వేదిక మీద అందరూ మన బీసీల గురించి చెప్పారు. మెయిన్గా మన సింగరేణిలో బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్న పేరు మీద ఎందుకు మనము ఒక అసోసియేషన్ నిర్మించుకున్నాం అనే దాని గురించి మాట్లాడాలంటే, ముఖ్యంగా మనము అందరము కార్మికులం. మన సింగరేణిలో అంటే నేను అపాయింట్మెంట్ అయినప్పుడు 1,20,000 మంది ఉన్నారు. అందులో ఒక 2,500 మంది ఆఫీసర్లు, మిగిలిన వాళ్ళందరూ కార్మికులు. ఇప్పుడు మనం డేటా గురించి కాదు, మెయిన్గా చెప్పేది ఏంటంటే కార్మిక సోదరులందరి గురించి మాట్లాడడానికి కానీ చేయడానికి కానీ మనకు ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. మెయిన్గా ట్రేడ్ యూనియన్ అంటే ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడు మేము ఎన్సీడబ్ల్యూ నుంచి వచ్చినాము, ఆఫీసర్లు అయ్యారు, అది వేరే విషయం. అప్పుడు ఏంటంటే మనం చదువుకున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మనకు అన్యాయం స్టూడెంట్ లెవెల్లో కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరైనా ఒకరు పక్కన జరుగుతుందంటే ప్రశ్నించే తత్వం అనేది మనకి యవ్వనంలో వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఒకరొకరికి మాట్లాడుతూ కొంతమంది ఎందుకులే నాకెందుకులే పక్కకు తిరిగిన వాళ్ళు సెకండరీగా ఉంటారు. లేదు, పక్కవాడికి అన్యాయం జరుగుతాను ముందుకు వచ్చినవాడు కొద్దిగా ముందు ర్యాంకులు అవుతారు. వాళ్ళు చాలామంది పొలిటికల్గా ఎదగొచ్చు, మిగిలిన వాళ్ళకి వెళ్ళచ్చు. మన ఎంప్లాయీస్లో జాయిన్ అయిన తర్వాత పొలిటికల్గా పోకుండా ట్రేడ్ యూనియన్స్లో మనం మన బాధ్యతని పెట్టుకొని మన పక్కోడికి మనకు అన్యాయం జరిగినా, మన పక్కోడికి అన్యాయం జరిగినా కానీ వివిధ యూనియన్లు ఏదైనా కావచ్చు, అన్నిట్లలో మన పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉండడం వల్లనే అది జరుగుతుంది. అలా అందరూ అంటే ఆ కార్మిక ట్రేడ్ యూనియన్లు అందరూ కార్మికుల కోసము కొట్లాడుతూ ఉంటారు. అందరూ ఉంటారు కార్మికులు. అందులో ఓసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. మనకున్న బీసీలలో ఏబిసిడి గ్రూప్లలో కూడా ఇప్పుడు ఈ కూడా కలిపారు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి గురించి కార్మిక నాయకులు ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ అందరికీ మీకు తెలుసు. మేము కూడా ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్కి ఏదో విధంగా ఎప్పుడో ఒకసారి అనుబంధంగా పనిచేసిన వాళ్ళమే, దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే మనకి ఒకరి గురించి ఆలోచన వచ్చింది అంటే మిగిలిన వాళ్ళు ఒక యూనియన్ లీడర్లో ఉన్న వాళ్ళు అరే కొద్దిగా మంచిగా మాట్లాడుతున్నారు కదా, కొద్దిగా రాంటి అని పేరు ఒక మెంబర్షిప్ ఇవ్వడం ఏదో జరుగుతూ ఉంటుంది. అలా ముందుకు వచ్చిన వాళ్ళమే అందరం. అలాంటి పరిస్థితుల్లో కానీ మిగతా బ్రాంచ్లలో కూడా మిత్రులందరినీ కూడా కలుపుకొని వాళ్ళ సలహాలు సూచనలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అందులో భాగంగానే ఆర్జీ2 ఏరియాకు ఈరోజు రావడం జరిగింది. అది కూడా ఒక శుభదినం రోజు. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. మండల్ గారి జయంతి రోజు కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ రోజు నిర్వహించినటువంటి ఆర్జీ2 డివిజన్ వారి అందరికీ కూడా ఈ కార్యక్రమం ఆచరణ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మీరు రామగుండం రివిజన్ సెంటర్ పాయింట్లో ఉన్నారు. మీరు ఎటు దోస్తే అటు పోతుంది గాలి, 1కు దోస్తే 1కు గాలి పోతుంది, 2కు 3కి దోస్తే 3కి గాలి పోతుంది. కాబట్టి మీరు మధ్యలో ఉన్నారు కాబట్టి బీసీలందరినీ ఐక్యం చేయడానికి మీరు 2 వైపులతో వేసినటువంటి అవసరం ఉంది. ఈ దిశగా మీరు నిర్ణయాలు తీసుకొని కొద్దిగా కంకణబద్ధమై మీరందరూ కూడా ఖచ్చితంగా పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వచ్చిందో ఆంధ్ర వచ్చింది, వాళ్ళు ఎవరు ఉండరు వస్తే మేమనో కమ్మనో ఏంటో ఎవరో వచ్చింది. అలా 2-3 నాకు తెలిసి డైరెక్టర్లు 2-3 బీసీలు వచ్చింది. జిఎంలు
అసలు అప్పుడు చూద్దామంటే తెలియదు, ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్నారు కానీ ఇప్పటికి కూడా పాత్ర లేదు. ఒక బీసీ జీఎం ఉంటే ఆ ఏరియాలో ఉన్న బీసీలకు బలమైన ప్రాతినిధ్యం దొరికినట్టేనా కదా. ఇప్పుడు అధికారులు తక్కువ ఉంటే ఇక్కడ చిన్న స్థాయి అధికారులు తక్కువ ఉన్నారంటే పై స్థాయి అధికారులు కూడా తక్కువ ఉన్నట్టు ప్రాతినిధ్యం పోయినట్టే. నేను ఇప్పుడు చెప్తున్నా, మనం ఎవరిని విమర్శించేది కాదు, కానీ ఒక చైతన్యవంతంగా ప్రవర్తించడం వల్ల జరిగే పరిణామం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సంఘాలు చైతన్యంగా ప్రవర్తించడం వల్ల, వాళ్ళ యొక్క వర్గాన్ని పెంపొందించుకోవడం వల్ల రెగ్యులర్గా నెక్స్ట్ రాబోయే నేను రిటైర్ అయ్యేదాకా డైరెక్టర్లు అయితే వాళ్ళే ఉంటారేమో అనుకుంటాను నేనైతే. ఎందుకో వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ప్రమోషన్లు 6 తొందరగా వస్తున్నాయి. మనకు లేదు, మరి సార్లు వచ్చింది కాబట్టి ఇప్పుడే పొడి అడుగు వేస్తున్నాం కాబట్టి మరి ఆ యొక్క బీసీ కమిషన్ ద్వారా మన యొక్క హక్కులు ఏమైనా మనం సాధించుకుంటే అవకాశం భవిష్యత్తులో ఏర్పడుతుందేమో అని నేనైతే అనుకుంటున్నా. మరి అందుకే మనం వీళ్ళకు బలం ఇవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటిది, ఏరియాలకు విజిట్ చేసినప్పుడు ఈ నాయకత్వానికి, ఎందుకంటే ఇలా పొద్దున ప్యాసింజర్ ట్రైన్లు ఎక్కి 12-1 పెద్దపల్లి దిగి ఆటో పట్టుకొని ఇక్కడికి వచ్చింది అంటే మన మీద ఎంత ప్రేమ ఉన్నదో చూసుకొని బీసీ వర్కర్స్ గత సంవత్సరంన్నరగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళతో అయితలేదు. ఎందుకు? బీసీలు చైతన్యవంతంగా ఏకతాటిపైకి వచ్చే అవకాశమే చాలా శుభదినము. ఎందుకనంటే మరి ఐ శ్రీనివాస్ గారు ఈ పని యాదృచ్ఛికంగా చేశారా లేకపోతే కావాలని చేశారా తెలియదు, కానీ మనకు రిజర్వేషన్ రావడానికి కారణమైన బీపీ మండల్ గారు, పిండేశ్వర ప్రసాద్ గారు మండల్ గారి 107వ జయంతి సందర్భంగా ఈ సభ జరుపుకుంటున్నామంటే మనందరికీ కూడా ఆనందదాయకం. ఎందుకంటే మనకు పూలే గారు ఆరాధ్య దైవం మనందరికీ తెలిసిందే, కానీ మనకు రిజర్వేషన్ రావడానికి కూడా మూలకారకుడు శ్రీ పిండేశ్వర ప్రసాద్ గారు. వారిని కూడా మనం గుర్తుంచుకోవాలి. శ్రీ పిండేశ్వర ప్రసాద్ గారు, బీపీ మండల్ గారు మనకు యాదవ్లో ఉన్నత కుటుంబంలో బీహార్లో జన్మించాడు. ఎంతో సుసంపన్నుడు. వాళ్ళ నాన్నగారు కూడా ఏఐసిసి ఫౌండర్. అయినా కానీ అవన్నీ పక్కన పెట్టి బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల గురించి